भैंसा शहर के फूले नगर इलाके में आज सुबह की अव्वलीन सातों में भैंसा टाउन सीआईजी गोपीनाथ की क़यादत में कार्डन सर्च ऑपरेशन मुनक्किद किया गया। इस मौके पर पुलिस अमले ने इलाके में घर घर जाकर गाड़ियों की जांच की। इस दौरान टैरिफ कवायद की खिलाफ वर्जी करने वाली गाड़ियां जैसे गाड़ियों के मुकम्मल दस्तावेजात न रहने और वो गाड़ियों जिन पर चालानात मौजूद पाए गए, ऐसी 76 गाड़ियां जब्त की गईं, जिनमें 3 ऑटो और एक कार भी शामिल है। इस मौके पर सीआईजी गोपीनाथ ने अवाम को खबरदार किया कि नामालूम लिंक्स आईएपी के फाइल्स इंस्टॉल न करें, क्योंकि ये ऑनलाइन फराड का जरिया बन सकती है। नौजवानों को गांजा और दीगर मुनशियात से दूर रहने और तालीम व मुस्बत मशागिल अपनाने की हिदायत दी और ऑनलाइन धोखाधड़ी का शिकार हों तो फ़ौरन साइबर क्राइम हेल्पलाइन नंबर 1930 पर कॉल करने और किसी भी मुश्तबह गैर कानूनी सरगर्मी की फौरी इत्तला मकामी पुलिस को देने को कहा। इस मौके पर पुलिस और अवाम की कसीर तादाद मौजूद थी। फूले नगर ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది। ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 4 వీలర్ 3 వీలర్స్ అండ్ 76 బైక్స్ మేము సీజ్ చేయడం జరిగింది। తగిన పత్రాలు లేని బైక్స్ అన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది। అదేవిధంగా చాలా బైక్స్కి మోర్ దాన్ 5 ఫైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది। కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఫూలే నగర్ ప్రజలందరికీ కూడా సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది తమ కష్టార్జితాన్ని అంతటినీ కూడా తెలియని లింక్స్ క్లిక్ చేసి కోల్పోవడం జరుగుతుంది। అదేవిధంగా చాలామంది వెంటనే రియాక్ట్ కావట్లేదు, ఏం చేయాలనో తెలియక వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, దానివల్ల రికవరీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళకి 1930 టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది। ప్రజలందరూ కూడా ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ కనుక వాళ్ళ బారిన పడితే వాళ్ళు వెంటనే ఆలోచించకుండా 1930కి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి జరిగిన సంఘటనలంతటికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే ఎవరైతే వాళ్ళ డబ్బులు దోచుకున్నారో వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆపడం జరుగుతుంది। ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు మనం తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఏదైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి తగిన సమయంలో రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను।